గాంధీ భవన్ లో టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఓబీసీ సెల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంగిరెడ్డి జగదీష్, చామల కిరణ్ కుమార్, రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జాతీయ స్థాయిలో ఓబీసీ సమావేశం జరగనుందని, సమావేశానికి భారీగా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే రాహుల్ గాంధీ బీసీ జనగణన గురించి డిమాండ్ చేస్తూ లేఖ రాయటం పట్ల అభినందిస్తూ తీర్మానం చేశారు. ఒక 19 వివిధ అఖిలపక్ష పార్టీలను పిలిచి మనం గాంధీ భవన్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు దాదాపు 2.5 గంటల సమయం కూర్చొని ఓబీసీల పట్ల వారికి ఉన్న ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకు ఆ రోజు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కలెక్టరేట్లో వినతి పత్రాలు ఇవ్వడము, మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడము, ఆ తర్వాత దాదాపు ఒక 19 వివిధ అఖిలపక్ష పార్టీలను పిలిచి మనం గాంధీ భవన్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశానికి